Praise Jesus. దిస్ ఈజ్ ఎ స్పెషల్ సజెషన్ టు ఎవ్రీ వన్. ఇక్కడ మీ అందరికీ ఒక ప్రేమపూర్వకమైన ఒక మనవి ఏంటంటే, ఇక్కడున్న మీడియా టీం కానీ, పరిచారకులు కానీ, విశ్వాసులైన మీ అందరికీ కూడా ఇక మొదటి నుంచి ఈ పరిచర్యకి ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి ఒక భారం ఏంటంటే, ఈ వేస్తున్నటువంటి పునాది ఏంటంటే, ఇది దేవునితో నడిచే అనుభవాలు మనకు ఉండాలి. ఆమెన్. దిస్ చర్చ్ ఈజ్ నాట్ ఏ కామన్ చర్చ్ టు గోస్, ఏదో కాసేపు వెళ్ళి పార్టిసిపేట్ చేసొద్దో, లేకపోతే కాసేపు పాటలు పాడొద్దో, లేకపోతే వాక్యం వినొద్దో, దేవుని ప్రజెన్స్ని అనుభవిద్దాము అనేటువంటి పరిచర్య అయితే కాదు. ఇక్కడ లిటరల్లీ ఇక్కడ దేవుని స్థాయిలో ఉండేటువంటి ఒక భారము మాకుంది. హల్లెలూయా. మీ అందరికీ కూడా విశ్వాసులుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆ సీరియస్నెస్, ఆ కమిట్మెంట్, ఆ వైరాగ్యం అనేది మీరు మెయింటైన్ చేయాలి. లేదంటే కనుక మీకు ఒక మాట చెప్పాలనంటే, ఇదేదో 6 days మనం ఏదో నార్మల్గా గడిపేసి ఆదివారం కాసేపు వచ్చేసి ఏసీ రూమ్లో ఉన్నట్లుగా కాదు. సో యూ షుడ్ లెర్న్. ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి విషయాలని మిగిలిన 6 రోజులు కూడా మీరు దానిని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అయి ఉండాలి. మీరైనా కానీ యూ షుడ్ బి వెరీ ప్రేయర్ఫుల్. ఓకేనా? ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. ఇది సరదాగా చేసేదైతే వేరే విషయం. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, ఆ స్థాయి మనకు ఉండాలి. ఎందుకంటే ఒక మాట చెప్తాను వినండి. దేవుడు మోషేని ఎన్నుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళు దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ స్థాయి వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ నిలబడలేకపోయారు. అలాగే మీరైనా నేనైనా కానీ దేవుని స్థాయికి, దేవుడు ఇక్కడ ఉంచినటువంటి విషయాలకి మనం అక్కడ నిలబడే స్థాయికి మనం ఎదగాలి. అది మీరు పాటలు పాడేవాళ్ళైనా కానీ, పరిచర్య చేసేవాళ్ళైనా కానీ, ఎవ్రీబడి షుడ్ బీ ఇన్ ద స్పిరిట్. అప్పుడే ఇక్కడ పని జరుగుద్ది. ఇది క్యాజువల్గా ఇదయ్యేది కాదు. ఇక్కడ రానున్న దినాలలో ఇక్కడ నిలబెట్టేటువంటి దైవ సేవకులు, ఇక్కడ నిలబడేటువంటి దైవ సేవకులను కూడా ఏదో ఈ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తారని ఇక్కడ పిలువబట్టడం జరగదు. ఇక్కడికి దేవుడు ఎవరిని నిర్ణయించాడో, ఏ సేవకుడు వస్తే ఇక్కడ సంఘము ఆత్మ సంబంధంగా బలపరచబడుతుందో, ఎంటర్టైన్మెంట్ కాదు ఇక్కడ. ఆ సేవకుల్ని ఇక్కడ పిలిచి ఉపవాస కూటాలు, సహవాస కూటాలు జరిగి తీరతాయి. హల్లెలూయా. మనం సభలు పెట్టినా కూడా అటువంటి భారము, అటువంటి ఇదున్న సేవకులనే మనము పిలవటం జరుగుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిసిటీ ఆర్ ఎనీథింగ్. దేవుని పని దేవుని కుమారుల వలన మాత్రమే జరుగుద్ది. హల్లెలూయా. కనుక నేను ఎందుకు మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, దీని వెనక సేవకుడుగా నాకున్నటువంటి భారం చాలా ఉంది. అదేదో మీకేదో భక్తి కొద్దీ మీ మార్కుల కోసం నేను చెప్పట్లేదు, కానీ ఇట్ ఈజ్ ఇన్సైడ్ మీ. దేవుని పరిచర్య నేను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మీ మీద నాకు ఒక భారం ఉంది. మిమ్మల్ని ఆ స్థాయికి కట్టాలనేటువంటి ఒక భారం నాకుంది. భారం నాకుంటే సరిపోదు, మీరు కూడా నాతో పాటు కలిసి నడిచేవారిగా మీరు సిద్ధపడాలి. హల్లెలూయా. సో అప్పుడే దేవుని పని ఒక దేవుని విధానంలో అది ఫోర్స్ఫుల్గా జరుగుద్ది. దేవుని ఫోర్స్లో మనం నెట్టడం కాదు దేవుని పరిచర్యని. మనం ట్రైన్ని నెట్టగలమా? చెప్పరేంటండి. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ ద టికెట్. ఆ టికెట్ ప్రైస్ పే చేసి ఆ ట్రైన్లో కూర్చోటమే, అంతేగాని దిగి తోసే ప్రయత్నం చేయకూడదు ఎవరు. నేనైనా కానీ. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. సో ఎవ్రీబడి మీకు వినబడుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు యూట్యూబుల్లోనూ సరదాగానో ఫేమస్ ఇదిలో దొరకవు. ఎందుకనంటే ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ హియర్ ఐ కెన్ టెల్ యూ క్లియర్లీ. ఇదేదో మన ఆత్మీయతను బట్టి వస్తుందని నేను అనను కానీ భారాన్ని బట్టి వస్తుందని మాత్రం నేను చెప్పగలను. హల్లెలూయా. వీ హ్యావ్ ద డిజైర్ ఫర్ క్రైస్ట్ అండ్ వీ హ్యావ్ ద డిజైర్ ఫర్ ద క్రైస్ట్ చర్చ్. మీ అందరి పట్ల కూడా మేము అదే భారం కలిగి ఉన్నాం. అందుకనే మీకు చెప్పవలసినవి, బోధించవలసినవి తూచా తప్పకుండా బోధించబడి తీరతాయి అంతే. హల్లెలూయా. సో ఈ వారము ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయం అదేమిటంటే, గత వారాలలో మనము దేవుని వాక్యాన్ని మాట్లాడటం గురించి నేర్చుకున్నాము. ఒక వ్యక్తి జీవితంలోకి దేవుని ఫలము రావడానికి కొన్ని దశలు ఉంటాయి. విత్తన దశ ఉంది, తర్వాత అది నాటబడిన తర్వాత చిన్న మొగ్గ అవుతుంది, మొగ్గ ఎదిగి మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అవుతుంది. అదే రీతిగా దేవుని వాక్యము, దేవుని చిత్తము, దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క తలంపులు ఒక వ్యక్తి జీవితంలో ఒక రూపుదిద్దుకునే ఒక ప్రక్రియ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినే వ్యక్తిగా మనం ఉండాలి. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా. దేవుని వాక్యాన్ని వినే వ్యక్తిగా. ఇక్కడ మీరు వినడం అంటే పాస్టర్ గారు మీరు చెప్తున్నారు కదా మేము వింటున్నాం కాదు.
మీరు బైబిల్ చదువుతూ ఉండగా, నేను మరలా నొక్కి మరీ చెప్తున్నా మీ అందరికీ, బైబిల్ చదువుతున్నారా రోజు? మేక్ ఇట్ ష్యూర్. మీరు బైబిల్ చదువుతూ ఉండగా ఆ దేవుని స్వరాన్ని మీరు వినగలగాలి బైబిల్లో నుండి. నేను ఒక దైవ సేవకులు మాట్లాడుతుంటే ఆ మాట నా హృదయానికి హత్తుకుంది. బైబిల్ చదివేటప్పుడు అంట మనం ఇమాజినేషన్లోకి వెళ్ళకూడదంట. ఏంటండి? నాకు బాగా నచ్చింది ఆ మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లాజర్ని రాళ్ళు పెట్టి కొడుతున్నప్పుడు ప్రభువుని చూశాడని ఉంది కదా, మనం దాన్ని ఎలా తీసుకోవడం అంటే మన మైండ్లో ఒక విజువలైజ్ చేసుకుంటాం. మనము విజువలైజ్ చేసుకోవడం కాదు, అంటే అదేదో మనం ఊహించుకోవడం కాదు, కానీ ఆ వాక్యములో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా! మీరు గ్రహిస్తున్నారా? సో అందుకని దేవుని వాక్యాన్ని వినటము అనంటే చర్చుకొచ్చి వినెళ్ళిపోవటం కాదు. ఎవ్రీడే లైఫ్లో మీరు దేవునితో నడుస్తూ ఉండగా, మీరు బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు మీతో మాట్లాడతాడు. అది మీరు గ్రహించగలగాలి. అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళిపోమని కాదు నేను చెప్పేది. యూ షుడ్ మేక్ షూర్ ఈరోజు దేవుడిని స్వరం నాకు వినపడిందా, నేను చదివానా అనేటువంటి ఒక ఆలోచన మీ అందరి హృదయాల్లో కలగాలి. నేను మీకు చెప్పే విషయాల్ని దయచేసి మీరు తేలిక తీసుకోమాకండి. రానున్న దినాల్లో మిమ్మల్ని నిలవబెట్టేది ఇయే. మరలా చెప్తున్నాను, మీరు విని ఏదైతే నేర్చుకుని ఏదైతే నడవటానికి ఇష్టపడి నడుస్తారో అదే మిమ్మల్ని నిలబెడుతుంది. మా ప్రసంగాలే మిమ్మల్ని నిలబెట్టవు, గుర్తుపెట్టుకోండి. అది వరల్డ్ చాలా అంటే చాలా కియోటిక్గా ఉంది, బయట చాలా ఇదిగా ఉంది, మనకేమీ తెలియట్లేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతున్నాయి. స్పిరిచువల్గా జరుగుతున్నాయి, సాతాను పరంగా కూడా జరుగుతున్నాయి. ఏమండి? క్రీస్తు విరోధి పరిపాలనకి మార్గాలన్నీ సిద్ధపరచబడుతున్నాయి. ఒక పక్క దేవుడు తన సంఘాన్ని ఆయన సిద్ధపరచేసుకుంటున్నాడు. సడన్గా దేవుడు తన సంఘాన్ని తీసుకెళ్తాడు. అందులో మీరు ఉండాలనేది నా భారం. ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు అనేటువంటి ఆశ, భారము మీలో కూడా ఉండాలి. అది హల్లెలూయా. సో ఇప్పుడు వినబడుతున్న విషయాలన్నీ కూడా ఏంటి పాస్టర్ గారు ఒక రకంగా చెప్తారని మీరు అనుకున్నారంటే ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీథింగ్. మీరందరూ దానిని గ్రహించి ఒక దినాన దీన్ని ఖచ్చితంగా నిలబెడుతుందన్న విషయం మాకు తెలుసు. హల్లెలూయా. గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును నీవు నమ్మటం, విశ్వాసం ఉంచటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. వింటాము, నమ్మకం ఉంచుతాము. థర్డ్ థింగ్, కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును మన నోటితో మనం ఒప్పుకోవటం, దేవుని వాక్యమును మనం మాట్లాడటం, పరిస్థితులను కాదు కానీ దేవుని వాక్యమును మనం ఒప్పుకోవటం. కన్విక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యముతో మనం నడవటం. నాలుగవది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటండి యాక్టింగ్ అంటే? ఆ యాక్టింగ్ కాదు, లేనిపోయింది. మరి పాస్టర్ గారు యాక్షన్ చేయమన్నారు, యాక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే మనకు తెలియదు ఏం కాదు కానీ అనుకోమాకండి. అర్థమవుతుందా? యాక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ప్రాక్టీసింగ్ దేవుని వాక్యము, ప్రాక్టీసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును మనము ఆచరించటం, దానిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోనండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మీలో ఎంతమందికి దేవుడు సత్యం అనేది మీకు తెలుసు? కుడిచే పైకి ఎత్తండి. డూ యూ రియల్లీ బిలీవ్ ఇన్ గాడ్? దేవుడు ఉన్నాడంటారా? నో డౌట్ కదా. సీరియస్లీ దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో, దేవుని వాక్యమును యాక్టింగ్ అంటే ప్రాక్టీసింగ్, యాక్టింగ్ వద్దులేండి, ఆ పదమే ఒక ఇదిలాగా ఉంది. ఏమండి? ప్రాక్టీసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును ఆచరించడం అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఒక లాయర్ని ఎప్పుడు అంటారు? ఎల్ఎల్బి పట్టా పొందుకున్నప్పుడా? ఏమంటారండి? ప్రాక్టీస్ ఉండాలి, అవునా కాదా? నువ్వు ప్రాక్టీస్ చేస్తూ 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 ఉండగా నీకు ఒక లాయర్గా గొప్ప గుర్తింపు అనేది వస్తుంది. నీకు ఎప్పుడైతే గుర్తింపు అనేది వస్తుందో, నువ్వు ప్రాక్టీస్లో నుండి, నీ అనుభవాల్లో నుండి, నువ్వు గెలిచే కేసెస్ని బట్టి ఇన్కమ్ కూడా నీకు వస్తుంది, అంతే కదా. సో యూ షుడ్ బి ప్రాక్టీసింగ్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్. మీరు ఏది చదువుతున్నారో, ఏది వింటున్నారో అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఏదో మనం డిస్టెన్స్లో కట్టేసాం, లా చదివేసాం, నాకు కూడా ఎల్ఎల్బి ఉంది అని అనుకుంటే కుదరదు. ఆ ఎల్ఎల్బి వ్యక్తిని, ప్రాక్టీస్ చేసేటువంటి ఎల్ఎల్బి లాయర్ గారిని, ఇద్దరిని ఒక వాదనకి పెట్టారనుకోండి, తేలిపోద్ది మొత్తం. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు నేను ఎల్ఎల్బి చేశానండి అని చెప్పేసి ఏదో ఒకటి తిప్పల బోర్డు ఒక ఎల్ఎల్బి పట్టా తెచ్చుకుని నేను బోర్డు ఒకటి పెట్టుకుని ఎల్ఎల్బి అని, నిజంగా ఒక వ్యక్తి ఎల్ఎల్బి చదివి సంవత్సరాలు దాన్ని ప్రాక్టీస్ చేసిన వ్యక్తి ఉన్నాడు. ఇద్దరికి, నేను ఎల్ఎల్బి చేసి 20 సంవత్సరాలు అయింది, ఆయన ఎల్ఎల్బి చేసి 20 సంవత్సరాలు అయింది. ఇద్దరికి ఒక కేసులో పడింది. ఎవరు గెలుస్తారు?
చెప్పరేంటి? 100% ప్రాక్టీస్ ఉన్న వ్యక్తే గెలుస్తాడు. లైక్ వైజ్ వాక్యం వినటం, వాక్యం విశ్వసించటం, వాక్యముని మనం నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ప్రాక్టీస్ ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. అది నీకు బలాన్ని ఇస్తుంది. మీరు గ్రహిస్తున్నారా? సో ప్రాక్టీసింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది తేలిపోతారండి. ఇక్కడ చాలామంది, ఒక మాట చెప్పాలంటే, రాశి ఇంత కనబడుతుంది, ఇంత పెద్ద రాశి పోశారు, మొత్తానికి కోత కోసారు, కుప్పనూర్చారు, రాశి పోశారు. ఈ రోజుల్లో అయితే అది కూడా కనపడతలేదు, మిషన్లు వచ్చిన తర్వాత. పూర్వ దినాల్లో అయితే ఉండేవి. ఆ రాశిని తీసుకుని ఆహా ఇంత రాశి అని చెప్పి తూర్పాటు పడుతున్నారు. ఏం తేలుతుంది చెప్పండి? చెప్పరేంటి? ఎన్ని తేలుతాయండి అందులో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ను వడ్లు ఉన్నాయి అనుకోండి, ఏ అంకుల్? టన్ను వడ్లు ఉన్నాయి అనుకోండి, అందులో ఎంత తేలుతుంది అనుకున్నారు అన్న? మీరు చెప్పండి, ఎంత వస్తుంది వడ్డు? దగ్గర దగ్గర ఒక 400 కిలోలు వస్తుందేమో 1000 కేజీలలో. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? సో మనం ఎంతమంది కనపడ్డామా అనేది ప్రాముఖ్యం కాదు, కానీ పనికొచ్చేది ఎంత ఏది. సారం కలిగిన గింజ కింద పడుతుంది, తాళ్ళు ఎగిరిపోద్ది. వాస్తవం, బైబిల్లో ఉంది ఆ మాట. గోధుమలు గురుగులు కలిసి పెరిగినాయి. ఏమండి, గోధుమలు తీసేద్దామనంటే ప్రభు అన్నాడు, వద్దు ఉన్నామండి, ఒక టైం వస్తుంది మొత్తం కోసేద్దాం, కోసి తూర్పారపడదాం, గురుగులు ఏంటనేది వెళ్ళిపోతాయనన్నాడు ఆయన. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? మీరు గోధుమల్లాగా ఉండాలనేది నా బాధ. మీరు గ్రహిస్తున్నారా? సో దేవుని వాక్యమును ప్రాక్టీస్ చేసేవారు సారము కలిగి ఉంటారు, అది గుర్తుపెట్టుకోనండి. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 8:15. లూకాసు వార్త 8వ అధ్యాయం. బ్రైట్నెస్ బాగా ఎక్కువైపోయింది. మంచి నేల నుండి విత్తనమును, ఇదిగోండి గమనించండి, లూకాసు వార్త 8:15 చదువుతున్నారు. మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా, విత్తనము పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. గమనించండి, ఇక్కడ ఒక గుంపు జనాంగం మనకు కనబడుతుంది. వాళ్ళు ఎవరనంటే మంచి నేలను విత్తబడ్డారు అని వాక్యం సెలవిస్తుంది. మనం గత కాలంలో మనం ధ్యానం చేసాము. మంచి నేల అంటే మంచి హృదయం కలిగి ఉండాలనేటువంటిది మనం ధ్యానం చేసాం. ఓకే ఫైన్. మంచి హృదయము ఉంటే సరిపోదు. మీరు గ్రహిస్తున్నారని చెప్పేది? మంచి హృదయము ఒక్కటే సరిపోదు, కానీ ఆ మంచి హృదయములో విత్తబడినటువంటి విత్తనం ఏమవ్వాలనంటే, అక్కడ గమనించండి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని, ఏంటండి వాక్యము విని దాన్ని అండర్లైన్ చేసుకోండి మీరు, అవలంబించడం అనేది. దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పే మాటని? దానిని విని అవలంబించి ఓపికతో ఫలించటం. గమనించండి, ఒక ఫలము ఫలించేటువంటి విధానంలో ఒక ముఖ్యమైన దశ ఏమిటంటే అవలంబించటం. ఏంటండి అది? చెప్పాలి మీరు గట్టిగా. వినటంతోనే అయిపోదు. ఆ విన్నదానిని నువ్వు అవలంబించే స్థాయికి నువ్వు ఎదగాలి. ఇప్పుడు 10th క్లాస్ చదివాం, బాగానే ఉంది, స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయి విప్రోస్ కంపెనీలోకి వెళ్ళిపోయి, ఏమండి నాకేమైనా జాబ్ ఇస్తారని అడుగుతారా? అదేమనంటే 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చానండి చెప్పరేంటి? మీరందరూ అలాగ అప్లై చేసేట్టున్నారు. లేదా ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళిపోయి శుభ్రంగా నాకు అర్జెంటుగా కలెక్టర్ జాబ్ ఇచ్చేసేయండి. దేనికి? 10th స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు మీరు చెప్పండి, సివిల్స్లో పాస్ అయిన బేసిక్ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు కలెక్టర్లు అవుతారా? 10th స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కలెక్టర్ అవుతారా? ఎవరికి ఇస్తారు మీరు ఉద్యోగం? చెప్పరేంటండి? ఇప్పుడు నాకు 10thలో 99% వచ్చింది, సివిల్స్లో 70% వచ్చింది. మీరు చెప్పండి, ఉద్యోగం ఎవరికి ఇమ్మంటారు? అదేంటండి 90% వచ్చిందిగా 10thలో పనిచేయదు. మీరు వేస్తున్నారా? వాక్యం 99% వింటే సరిపోదు, 100% వింటే సరిపోదు. కనీసం సివిల్స్లో నువ్వు బేసిక్ కన్నా నువ్వు ప్రిలిమ్స్లోనా కానీ మెయిన్స్లో అవన్నీ నువ్వు ర్యాంక్ కొడితేనే నీకు జాబ్ అక్కడ, ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఏదైనా కానీ. లైక్ వైజ్ దేవుని బిడ్డలమైన మనము విన్న తర్వాత మనం చేయవలసిన, మన మనసు ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కు నువ్వు ఎక్కడికి ఎదగాలి అని అంటే ఏమండి ఓపికతో అవలంబించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తా.
ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, ప్రభువా ₹1 ప్రభు అని ప్రార్థన చేశారు. చెప్పరేంటి? వద్దా మీకు ఎవరికి? చెప్పరేంటి? అమ్మ మీరు అతి పరిశుద్ధులాగా ఉన్నారుగా, లేనిపోయింది. మీకు వాక్యం చెప్పాలని నాకు భయం వేస్తుంది. ఎప్పుడు చెప్తే గుర్తుపెట్టుకోనండి, నేను ఎప్పుడు చెప్పే మాట, డబ్బు ఉండటం తప్పు కాదండి, ఉండటం తప్పు కాదు, అది హృదయంలో ఉండటం తప్పు. హల్లెలూయ. అది మన జేబులో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, కానీ మన మనసుకు అది అతుక్కుపోయి ఉండకూడదు అది. సో ఇప్పుడు ₹1 కొరకు ప్రార్థన చేశారు, దేవుడు ₹1 ఇచ్చాడు. మీరు నిజంగా చెప్పండి, మీరు ఆగుతారా? మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ లెవెల్కి ఏంటండి, నెక్స్ట్ లెవెల్ని మీరు అడుగుతూనే ఉంటారు కదా ఎవ్రీబడి. అంటే అంతెందుకు, మన ఎగ్జాంపులే తీసుకుందాం, మీకు ఇంకా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కాలనీలో ఉన్నప్పుడు అయ్యా మాకు పరిచర్య ద్వారాలు తెరవండి ప్రార్థన చేసాం కదా, దేవుడు సాయం చేశాడా? ఆగుతున్నావా? వాట్ వీఆర్ ప్రేయింగ్, వీ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. ఆమేన్. రేపొద్దున దేవుడు మనకు సొంత స్థలాన్ని ఇస్తాడు, ఆమేన్ చెప్పండి. మందిరాన్ని ఇస్తాడు, ఆమేన్ చెప్పండి. అప్పుడేం ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభువా ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయి. అవునా కాదా? అంటే గమనించండి, వీ వాంట్ టు గో అప్ 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 అప్. అవునా కాదా? అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. దట్ ఈస్ డైరెక్ట్లీ లింక్ టు యువర్ స్పిరిట్. మీకు అది అర్థం చేసుకోవాలి. మనం స్పిరిట్కి లింక్ చేయకుండా డైరెక్ట్కి వెళ్ళి ఇదేంటి నాకు కరెంట్ కావాలని చెప్పేసి వెళ్ళిపోయి ట్రాన్స్ఫార్మర్ మీద లైన్లు పట్టుకోకూడదు. దెర్ ఈజ్ ఎ సిస్టమ్. మీరు గ్రహిస్తున్నారా? అంటే గమనించండి, ఇక్కడ వినే విశ్వాసులుగా మీరు ఇక్కడ కూర్చోవడం కాదు, ప్రసంగాలు వినేవారుగా కాదు, పొద్దున్న లెగిస్తే యూట్యూబ్లో చూసే ఇది కాదు. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమండి, ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ప్రాక్టీస్ చేయండి. ఆ స్థాయికి మీరు వెళ్ళాలి. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? మంచి మనసుతో దానిని ఓపికతో అవలంబించేవారంటారు. తర్వాత మనం చదువుకుంటా వద్దామండి. అప్పుడు జరిగేది ఏం జరిగింది తెలుసా? ఓపికతో ఫలించడం ఆటోమేటిక్గా జరుగుతుంది నీ జీవితంలో. ఆమేన్ చెప్పండి. ఫలింపు ఎలా వస్తుందండి? ఆటోమేటిక్గా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, గమనించండి. మీ దీవెన విషయంలో మీ ప్రయాస ఉండకూడదు. మరలా చెప్తున్నా, దీవించబడటానికి మీరు ప్రయాసపడటం కాదు, ఫలించటానికి, దేవుని చిత్తం చేయడానికి, దేవుని మనసులో ఉన్న విషయాలు అడగడానికి మీరు ప్రయాసపడండి. దేవుడు ఫలింపజేస్తే అందులో మీ కష్టం కూడా ఉండదు. హల్లెలూయా. మీరు అది అర్థం చేసుకోవాలని ప్రేమతో తెలియపరుస్తారు. సో ఫలింపు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, వెన్ యూ ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను మరలా అది మీకు రిపీట్ చేస్తున్నాను. నేను LLB స్టేట్ ఫస్ట్ పాస్ అయ్యి, మీకు ఇంకో కోణంలో చెప్తా, నేను స్టేట్ ఫస్ట్ వచ్చానండి. LLB నెంబర్ 1 బోర్డు ఒకటి చేయించుకున్నా, పెట్టుకున్నా, శుభ్రంగా ఆఫీస్ మొత్తం సెట్ చేశా, హ్యాపీగా కూర్చున్నా. ఏమండి, అదే ఒక వ్యక్తి నార్మల్ ఒక 60% 70% ఇచ్చేశాడు. అతను బోర్డు పెట్టుకున్నాడు, అతను ఆఫీస్ పెట్టుకున్నాడు, అతను నల్లకోటు కొనుక్కున్నాడు, శుభ్రంగా ప్రతిరోజు లేచి తన కేసెస్, తన ఫైల్స్ తీసుకుని డైలీ కోర్టుకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు లాయరు? చెప్పరేంటండి? దట్స్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్. అర్థమవుతుందా మీకు? అర్థం అవడానికి చెప్తున్నాను నేను. సో మీరు దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని దేవుని చిత్తం చేయడానికి మీరు నడుస్తూ ఉండగా ఆటోమేటిక్గా ఏమండి, మీకు కావలసినవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అర్థమవుతుందా? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? సో యు ఆర్ సపోజ్ టు డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. మీరు ఏది చేయాలో అది చేయడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారని గ్రహించండి. దేవుడు ఏది చెయ్యాలో ఆయన ఖచ్చితంగా చేసి తీరుతాడు. హల్లెలూయా. దేవుని పని దయచేసి మీరు చేయమాకండి. దేవుని పని అంటే లేనిపోయింది మళ్ళీ చర్చిలో పని చేయటం ఇలాగని అనుకోమాకండి. అంటే దేవుని పని ఏంటంటే నీ జీవితంలో నువ్వు దీవించుట దేవుని పని. నీ పని ఏంటో తెలుసా? ఇతరులకి దీవెనకరంగా దేవుని పనిలో బతకటం నీ పని. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఫలించడం అనేది ఆ యొక్క దేవుని విషయంలో ఈ విధంగా జరగాలి మన జీవితాలలో. రెండోది లూకాసు వార్త 11:28 చదవండి. ఆయన అవును గాని దేవుని వాక్యము విని. చూడండి, లూకాసు వార్త 11:28 చదువుతున్నారు, గమనించండి. చూడండి,
27వ వాక్యం నుండి చదవండి అమ్మా. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వెనక ఒక బ్యాచ్ తిరుగుతూ ఉన్నారు చాలామంది. ఆయన అద్భుతాలు ఎన్ని చేసుకుని తిరిగితే ఒకళ్ళు వచ్చి ఒక ఆవిడంది, అయ్యా నువ్వు సూపర్ గ్రేట్ ప్రభు అనంది. అయ్యా నువ్వు సూపర్ గ్రేట్ ఏంటంటే అసలు నిన్ను కన్నారు చూడు, మీ అమ్మగారు గొప్పోళ్ళయ్యా, మీ నాన్నగారు గొప్పోళ్ళయ్యా, ఎంత అదృష్టవంతులో నీలాంటి వాళ్ళని కన్నారు అని యేసుక్రీస్తు ప్రభువుని పొగట్టం మొదలుపెట్టింది. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? నిజంగా యేసుక్రీస్తు వాటే విజ్డమ్ అండి, ఆయనకి ఎంత జ్ఞానము, ఎంత ఇది. ఆయన సమాధానం చెప్పిన విధానం చూడండి. అమ్మా సూపరు, అవును నిజమే, నన్ను కనిన గర్భం ధన్యం, నేను కుడిచిన స్తనములు ధన్యం, మా అమ్మ చాలా గ్రేటు, దేవుని కృప. ఆ రోజు గబ్రియేలే చెప్పాడు ఏమని, దయాప్రాప్తురాలా నీకు శుభం, అమ్మా నువ్వు దయ పొందుకున్నావు దేవుని వల్ల అని. సరే మొత్తానికి మా అమ్మ చాలా అదృష్టవంతురాలు నిజమే, కానీ దానికంటే ఎవరో తెలుసా, వాక్యమును విని దానిని గైకొని వారు మరిధన్యులు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్నారు అవును కానీ దేవుని వాక్యము విని దాన్ని గైకొని వారు మరిధన్యులని చెప్పాను. ఒక మాట చెప్పాలని అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ధన్యుడు అని అంటే మన 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 వ్యవహారిక భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే అదృష్టవంతుడు అని అర్థం. ఏంటండి? ఈజ్ ఎ వెరీ లక్కీ పర్సన్. ఒక మాట చెప్పాలంటే 1 కోటి రూపాయల లాటరీ కనుక తగిలింది అనుకోండి, బా ఏం లక్కండి మీది, ఏంటండి చెప్పరేంటి, ఏం లక్కండి మీది అని అన్నారు అనుకోండి. నేను ఒకసారి ఎక్కడో ఒక పోస్ట్ ఒకటి చూశాను. ఎయిర్లైన్స్ ఉంది కదా, ఒక స్త్రీ ఏరోప్లేన్లో డెలివరీ అయింది. ఆవిడ లాంగ్ ఫ్లైట్, అది ఏరోప్లేన్లో ఆవిడకి పెయిన్స్ వస్తే డాక్టర్ కూడా ఉంటే వాళ్ళు ఏరోప్లేన్లోనే వాళ్ళు డెలివరీ చేసేసారు. ఆ బిడ్డకి ఆ ఎయిర్లైన్స్ ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా, లైఫ్ టైము వాళ్ళ ఎయిర్లైన్స్లో ఆ పిల్లోడికి ఫ్రీ టికెట్. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఆ పిల్లోడు లైఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో ఎయిర్లైన్స్ అనుకోండి, ఆ ఇండిగో ఎయిర్లైన్స్లో ఇప్పుడు నేను ఆ వ్యక్తినే నేను అనుకోండి, ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలంటే నా పేరు, నా ఆధార్ కార్డు నెంబర్, నా డీటెయిల్స్ ఎప్పుడైతే అక్కడ ఎంటర్ చేయగానే నేను ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆ ఎయిర్లైన్స్లో హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళినా, అమెరికా నుంచి రష్యా వెళ్ళినా, ఎంత తిరిగినా కానీ ఆ ఎయిర్లైన్స్లో నాకు కంప్లీట్ ఫ్రీ. అదృష్టవంతుడే కాదా పిల్లోడు? అవునా కదా? లైక్ వైజ్ మనం అది ఎంత అదృష్టం అని మనం అనుకుంటామో, నేను వాక్యం ఏం చెప్తుందో తెలుసా, నువ్వు వాక్యాన్ని ఆచరించే వ్యక్తివైతే నువ్వు అంతకంటే ఎక్కువ అదృష్టవంతుడు అంట. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? వెన్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీకంటే అదృష్టవంతులు ఇంకొకరు లేరు. యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నన్ను కనిన తల్లో ఇదంతా కాదు, వాళ్ళు ధన్యులే కరెక్టే, కానీ ఆవిడకంటే ఎవరు ధన్యులో తెలుసా, వాక్యమును ఆచరించేవారు. మీకు తెలీదు, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీరు ఆచరించడం మొదలు పెడతారో పరలోకం లిటరల్లీ కదలటం మొదలు పెడుతుంది. ఏంటండి? పరలోకము కదలటం మొదలు పెడుతుంది అంతే, ఇంకది నో డౌట్ అబౌట్ ఇట్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే, ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకోండి, ఈ వాచ్ లోపల మిషన్ ఉంటుంది కదండి, ఈ మిషన్ ఉంటుంది కదా, ఈ మిషన్ మొత్తాన్ని తిప్పదు. మీరు వేసే చిన్న బ్యాటరీ అండి, చిన్న బ్యాటరీ ఎంత ఉంటుంది, అవునా? దాని పవర్ కూడా పెద్ద భారీగా ఏముండదు, మిల్లీ వోల్ట్స్లో ఉంటుంది అది. ఈ మెషిన్ మొత్తాన్ని కొన్ని నెలలు ఆడిస్తుంది. ఎలాగ ఆడిస్తుంది? వెరీ సింపుల్. ఇది మొత్తం ఆడించడానికి పవర్ తీసుకోదు అది. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? ఇది మొత్తం ఆడించడానికి పవర్ తీసుకోదు. వెరీ సింపుల్. ఒక్క చక్రం లోపల తిరగడానికి ఈ బ్యాటరీ పవర్ ఇస్తుంది. ఒక్క చక్రం, ఆ చక్రానికి ఒక్కొక్కటి కనెక్షన్లు ఇచ్చి ఉంటాయి. ఈ ఒక్క చక్రం ఎప్పుడైతే తిరగటం స్టార్ట్ అయిందో ఉన్న సిస్టమ్ మొత్తం తిరగటం స్టార్ట్ అవుతుంది. అన్ని చక్రాలు కనెక్ట్ అయ్యి నీకు టైంని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు బండి ఉంది కదా, బండిలో మొత్తం అన్నీ తిరగవు, ఒక మెయిన్ షాఫ్ట్ ఒకటి తిరుగుద్ది ఇంజిన్లో. అవునంటారా కాదంటారా? మెయిన్ షాఫ్ట్ తిరిగి దానికి ఫ్యాన్ బెల్ట్లని, ఆ బెల్ట్లని, దానికి 1-2 కనెక్షన్లు ఇచ్చి ఉంటాయి. ఆ ఒక్కటి తిరిగిందంటే ఓవరాల్ వెహికల్ మొత్తాన్ని కదుపుతుంది.
హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఇంజిన్ అంటే అదే. విశ్వాస జీవితంలో కూడా నువ్వు వాక్యమును ఆచరిస్తూ దేవుని విధానంలో నడిచే వ్యక్తివైతే నీ కొరకు ద హోల్ సిస్టమ్ కదలటం మొదలు పెడుతుంది. లిటరల్లీ పరలోకం నీ కొరకు పనిచేసి తీరుతుంది. నేను మీకు ఒక మాట చెప్పమంటారా? నేను ఎంత బాగా చెప్పినా, మీకంత అర్థమైందన్నట్టు మీరు తలూపినా, నాకు అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే, ఎవరైతే నిజముగా ఆ విషయాలు ఒప్పించబడతారో వాళ్ళు ఈజీగా అర్థమైపోతారు. అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? ఎలాగ అర్థమవుతారని అంటే, వాళ్ళు వాక్యం చేయటం మొదలు పెడతారు. హల్లెలూయా. జరిగేది ఏంటో తెలుసా? వాళ్ళ కొరకు పరలోకం పనిచేయటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. వాక్యమును విని దాన్ని గైకొనటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకు నేను రెండు ఎగ్జాంపుల్స్ చెప్దామని అనుకుంటున్నాను. దేవుడు సహాయం చేస్తే మూడోది మీరు తీసుకోగలనంటే చెప్తా. లేనిపోయింది యాంటీబయాటిక్ వేయాలంటే బాడీలో పవర్ ఉండాలి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏసీ ఉంది కదండి, ఏసీని 180 వైర్ మీద మనం సప్లై ఇవ్వలేం కదా సార్, అవునా కాదా? ఇప్పుడు ఏసీ ఉంది కదండి, ఏసీ 2 kV ఉంటుంది లోడ్, దాని మీద 2000 కిలోవాట్ ఉంటుందండి. ఆ 2 kV లోడ్ని తీసుకొచ్చి 180 వైర్ మీద ఏసీ నేను ఎలక్ట్రీషియన్ అని కలెక్షన్ ఇచ్చాను అనుకోండి, దెబ్బకు మాడిపోద్ది వైరు, హీట్ ఎక్కి దెబ్బకు మాడిపోద్ది. ఇంకెందుకు, కనీసం 2 నిమిషాలు కూడా పనిచేయదు అది. మీరు గ్రహిస్తున్నారా? అంత భారీ ఏసీ పనిచేయాలని అంటే 4 స్క్వేర్ వైర్ వేయాలి దాని మీద, అవునా కదా? 1 స్క్వేర్ సరిపోదు, 4 స్క్వేర్ వేస్తేనే ఏసీ లోడ్ అది లాగగలుగుద్ది. సో మీరు లోడ్ లాగిందని బట్టి నేను 3వ పాయింట్ చెప్తా. హల్లెలూయా. సో మొదటిగా మనం ధ్యానం చేద్దాం. చదువుదామండి. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వాక్యం. ఆదికాండం 6:22. దేవుడు 6:22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇక్కడ మనందరికీ నోవహు గారి గురించి తెలిసిన విషయమే కదండి. నోవహు గారు ఏం చేశాడంట చెప్పాలి మీరు? అట్లు చేశాడు. ఏం అట్లండి? పెసరట్టు ఉల్లెట్లు ఇయ్యట్లు కాదు, ఆ విధంగా చేశాడు. లేనిపోయింది, మనకు ప్రత్యక్షతలు ఎక్కువైపోయి లేనిపోయింది. నోవహు గారు ఆ దినాల్లో అట్లు చేశాడు తెలుసా అని ప్రసంగం చేశారట ఒక ఆయన. సో దయచేసి మీరు అటువంటి ప్రత్యక్షతల్లోకి అట్లు జోలికి పోమాకండి, దేవుడు చెప్పినట్లు చేయండి. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ మరి నట్లను పట్టుకున్నారు, లేనిపోయింది. నట్లు బోల్ట్లు కాదు, దేవుడు చెప్పే విధానంలో మనం చెయ్యాలి. హల్లెలూయా. ఏం చేశాడు నోవహు గారని అంటే, దేవుడు చెప్పింది చేశాడు. దేవుడు చెప్పింది వాస్తవానికి చాలా కష్టమైన పని. ఈరోజున మిమ్మల్ని దేవుడు దర్శించి ఇప్పుడు కనుక, అయ్యా ఒక ఓడ తయారు చేసుకొని దేవుడు మీకు చెప్పారని అంటే, మీరు వేసే క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఉన్న వాస్తవం చెప్తున్నా, ఓడ దేనికి ప్రభువా? ఎక్కడి నుంచి వస్తాయి ప్రభువా డబ్బులు ఎక్కడికి ప్రభువా? అది ఎక్కడ ప్రభువా? ఇది ఎక్కడ ప్రభువా? నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ప్రభువా? నాకు ఎవరు తోడున్నారు ప్రభువా? అసలే ఒంటరిని ప్రభువా, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ప్రభువా? ఇవన్నీ మనం అంటాం కదా. నోవహు మాట్లాడలా. సీరియస్లీ మా చుట్టాలు ఏమనుకుంటారు ప్రభువా, మా బంధువులు ఏమనుకుంటారు ప్రభువా, మా వాళ్ళు ఏమనుకుంటారు ప్రభువా? నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మ్యాటర్. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? నోవహు దేవుడు అయ్యా నువ్వు ఓడ తయారు చేసుకోనన్నాడు. నోవహు దేవుడు చెప్పింది చేశాడు. రాసి పెట్టుకోండి. మిమ్మల్ని బతికించేది ఏంటో తెలుసా? నేను మరలా చెప్తున్నా, మీ అందరికీ సవాల్, మీ అందరికీ చెప్తున్నా, మిమ్మల్ని బతికించేది, మీకు అవసరమైంది సమకూర్చేది, మీ అవసరానికి మించి సమకూర్చేది, మీకు క్షేమాన్ని ఇచ్చేది, సమాధానాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది అంతా ఏంటో తెలుసా? మీరు చేసే దేవుని వాక్యం. నోవహు తన కుటుంబం అంతా, ప్రపంచమంతా తలమునకలైపోయి సర్వనాశనం అయిపోతుంది. ఒక మాట చెప్పాలని అంటే, నోవహు మాత్రం పైకి వస్తున్నాడు. ఏ నీళ్ళైతే జనాలను ముంచుతున్నాయో అదే నీళ్లు నోవహును పైకి తీసుకొస్తున్నాడు. ఎలాగ సాధ్యం ఇదేనంటే, దేవుని వాక్యము చేసేవాడిని ఆ వాక్యమే వాడిని కాపాడుకుంటుంది. భవిష్యత్ దినాలనేవి చాలా అంటే చాలా, ఎవరు నిలబడగలరు అని అంటే ఒక్కరు నిలబడతారండి. దేవుని వాక్యం చేసినోడు భవిష్యత్తులో నిలబడతాడు. మీరైనా కానీ రాసి పెట్టుకోండి.
పెద్ద చర్చ్కి వెళ్తేనో, లేకపోతే కృష్ణ పాస్టర్ గారి చర్చ్కి వెళ్తానో, ఎక్కడ చర్చ్కి వెళ్తేనో ఏదేదేదేదో కాదు, కాపాడేది కాదు అది. నీవు చేసే దేవుని వాక్యమే నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఉగ్రత దినాన నీ ఆస్తి గారి నీకు కలిగింది ఏది నీకు అక్కరకు రాదు. రాసి పెట్టుకున్న మాటని ఉన్న వాస్తవం చెప్తున్నాను. దాని పర్యాయ పదాలు మీకు చెప్తాను. ఉగ్రత దినాన నీ బంధువులు నీకు అక్కరకు రారు. ఉగ్రత దినాన నీ అందం నీకు అక్కరకు రాదు. ఉగ్రత దినాన నీ పబ్లిసిటీ నీకు అక్కరకు రాదు. ఉగ్రత దినాన నీ నేము, నీ ఫేము, నీ కులగోత్రాలు ఏవి నీకు అక్కరకు రావు. నీ టాలెంట్స్ నీకు అక్కరకు రావు. నీ బంగారం నీకు అక్కరకు రాదు. నీ ధనము నీకు అక్కరకు రాదు. లేదు నాకు మంచి బలం ఉంది, నాకు 6 ప్యాక్ బాడీ ఉంది, కండ్లోనే, ఏది అక్కరకు రాదు. అక్కరకు వచ్చేది ఒకటే, నువ్వు ఏదైతే దేవుని వాక్యాన్ని చేస్తావో ఆ వాక్యము నిన్ను ఇప్పుడు కాపాడుతుంది. భవిష్యత్ దినాల్లో కూడా నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది అది. నేను సవాల్గా చెప్తున్నాను. ఇవన్నీ మీకు కహానీలు కాదు, ఇవన్నీ కహానీలు కాదు. అది ఎరిగిన వ్యక్తి దేనికి భయపడ్డావు, దేనికి బాధపడ్డావు. అతనికి ఏదో బాగా దీవించబడిపోతాడు. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. అతని అంతరంగంలో దేవుని గురించినటువంటి ఒక ధైర్యం, నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా జీవిస్తాడు. ఒక ధైర్యం ఉంటుంది, దేవుడు చూసుకుంటాడు అన్న ఒక నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా. వాస్తవం చెప్తున్నాను. నోవాహును కాపాడింది ఏంటో తెలుసా? దేవుడు చెప్పింది తను చేయటమే తనను కాపాడింది. ఈరోజున మిమ్మల్ని, నన్ను, మన కుటుంబాలను కాపాడేది ఏంటో తెలుసా? సీరియస్లీ ఏమండి, మనం ఏదో అనుకున్నది ఏమీ కాదు. టు బీ ఫ్రాంక్, మీకున్న మాస్ చెప్తున్నాను, నన్ను కాపాడేది చర్చ్ కాదు, మిమ్మల్ని కాపాడేది పాస్టర్ గారు కాదు. మనల్ని అందరినీ కాపాడేది ఏంటో తెలుసా? మనము చేసే దేవుని వాక్యం. హల్లెలూయా. ఏంటి అందరూ ఒక్కసారిగా వోల్టేజ్ డౌన్ అయింది ఏంటి? నిజాలు ఉన్న వాస్తవం అది. నోవాహు దేవుడు చెప్పింది చేశాడు. జరిగింది ఏంటంటే, నోవాహు తన కుటుంబాన్ని అంతటినీ తను ఓడలోకి ఎక్కించుకున్నాడు, కాపాడబడ్డాడు. ఇదేనా మన జీవితాలలో కాపాడబడాలనేటువంటి ప్రశ్న నీకు వచ్చినట్లయితే, ఒకవేళ నా భవిష్యత్తు ఏంటో ఆలోచన నీకు వస్తే, అందరికీ వస్తుంది. రానోళ్ళు ఎవరు? నాకు ఒకప్పుడు ఉండేది. నా పరిస్థితి ఏంటి, నా సేవ ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి. కానీ అవన్నీ విషయం ఏంటో తెలుసా? అవన్నీ క్లియర్ అవ్వకుండానే దేవుడు నాకు ఒక సమాధానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడిచ్చేది ఎప్పుడైనా కానీ నువ్వు అడిగింది ఇవ్వటాన్ని బట్టి నీ హృదయంలో సంతోషం రావటం కాదు, అది రాకముందే సంతోషం నీ హృదయంలోకి వచ్చేస్తుంది అది. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది, మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? అది వచ్చేది ఎలాగో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, డౌట్ లేదు. దానికంటే ముందే ఆ సమాధానాన్ని దేవుని హృదయంలోకి ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి. నోవాహు దేవుని మాట చెప్పింది చేసిన దానిని బట్టి నోవాహు దీవించబడ్డాడు, నోవాహు కాపాడబడ్డాడు. ప్రపంచమంతా సర్వనాశనమైంది, నోవాహు బాగుపడ్డాడు. మీ అందరికీ నేను అది చెప్తున్నా. మీరు వ్యాపారమే చేసినా, మీరు ఉద్యోగమే చేసినా, ఏం చేసినా, నేను ఒక మాట మీకు సవాల్గా ఏం చెప్పనా, ఒకటి చెప్పగలను నేను. మీరు ఆచరించే దేవుని వాక్యాన్ని బట్టి మీరు దీవించబడతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు నేను ఎక్కడో ఒక రెస్టారెంట్ గురించి నేను చూశాను. ఆ రెస్టారెంట్ చాలా బిజినెస్ చేస్తుంది. ఆ ఏరియా అంతా రెస్టారెంట్లే, అది ఉన్న ఒక్కటే కాదు, చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకళ్ళు వెళ్ళి అడిగారు, మీలాగా నాలాగా మీరు ఎంతగా రెవెన్యూ జనరేట్ చేయడానికి, ఇంత $1 మిలియన్ మీరు ఇది చేయడానికి కారణం ఏంటి అని అడిగితే ఒకే ఒక సమాధానం చెప్పాడు తెలుసా? ఆదివారాలు మేము ఓపెన్ చేయమన్నాడు అంట. ఏంటండి చెప్పరండి గట్టిగా, ఏంటి అందరూ సీరియస్గా చూస్తున్నారు ఒకసారిగా? ఆదివారాలు మేము ఓపెన్ చేయం సార్ అన్నాడు అంట. అంటే అదేంటండి మరి ఆదివారం ఎక్కువ బిజినెస్ కంటే? అవును, ఆదివారం ఎక్కువ బిజినెస్ వాస్తవానికి. బట్ మేము ఏర్పాటు చేసుకున్న విధానం ఏంటంటే, మేము దేవుని సన్నిధిలో ఉండాలి, గాడ్ ఫస్ట్, తర్వాత ఇంకేదైనా కానీ. సో మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. మాకు లాభాలు ఇవన్నీ మాకు పాయింట్ కాదు, దేవుని వాక్యం మాకు పాయింట్. సో మేము అదే చేసి తీరుతామని వాళ్ళు అదే రకంగా ఓనర్ అలాగే నడిచాడు, తన స్టాఫ్కి కూడా అదే నేర్పాడు. జరిగేది ఏంటో తెలుసా? 7వ రోజు బిజినెస్ కంటే 7 అంతల బిజినెస్ మిగిలిన 6 రోజులు జరుగుద్ది. హల్లెలూయా. కోల్గేట్ పేస్ట్ ఉంది కదా, ప్రపంచంలో కోల్గేట్ పేస్ట్ లేని దేశం లేదు.
అతను అడిగారు ఏంటి అని అంటే, వెరీ సింపుల్, నేను వాక్యాన్ని చేస్తానని చెప్పాడు అతను డైరెక్ట్గా. అది నేను డైరెక్ట్గా పెట్టి చెప్పానంటే మీరందరూ బాధపడతారు, అందుకని నేను చెప్పను. మీ అందరికి మీరు నవ్వుతున్నారంటే మీకు అర్థమైందని అర్థం. సీరియస్లీ అతను ఒకటే చెప్పాడు, ఐ టైత్ రెగ్యులర్లీ, ఐ టైత్ పర్ఫెక్ట్లీ, నేను టైత్ పక్కాగా తీస్తాను. అతను 10 కాస్త దీవించబడుతున్న కొలది నేను 90 దేవునికి ఇచ్చి 10 నేను తీసుకుంటాను. అంటే మీకు ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ కోసం నేనేం చెప్పట్లా, నేను ధైర్యంగా చెప్తున్నాను అన్న విషయం. నేనేదో ఇండైరెక్ట్గా కూడా చెప్పట్లా, దేవుని వాక్యాన్ని నేను చెప్తున్నాను. అతను ఒకటే చెప్పాడు, నన్ను దేవుడు ఎంతగా దీవించడానికి కారణం ఏంటో తెలుసా, ఐ డూ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. కొంత కాదు, ఎంతో కొంత కాదు, పర్ఫెక్ట్లీ ఐ డూ. అతను నేను అంటాను, మీరు ఈ విషయాలన్నీ మనీగాను ఆశీర్వాదం కానీ దీవెన కాను ఇవన్నీ మీరు అలా చూడకూడదు. మీరు చూడాల్సిన విధానం ఏంటో తెలుసా, వాక్యము. నేను మీకు బోధించాల్సింది మీ దగ్గర నేనేదో ఆశించేది కాదు, వాక్యము. మీరు ప్రార్థన చేస్తారనుకోండి, నేను మిమ్మల్ని చూసి ఉబ్బి తబ్బిపోయిపోవటం కాదు, మీరు వాక్యమును చేస్తున్నారు, అది నాకు సంతోషం. మీరు నన్ను ప్రేమిస్తున్నారనుకోండి, మా విశ్వాసాలకు నేనంటే చాలా ఇష్టం తెలుసా, మా ఫ్యాన్స్ అసోసియేషన్ అని అనుకోవడానికి కాదు ఇక్కడ. నేను ఒకటంటాను, మీరు నన్ను ప్రేమించేది వాక్యము. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, నేను ఎమోషన్స్లో నుండో మీ మీద జాలిపడో లేకపోతే మీ మీద నేను ఆశించునని మిమ్మల్ని ప్రేమ చూపడం కాదు, వాక్యములో నుండి నేను మిమ్మల్ని ప్రేమించాలి నిస్వార్థంగా. మీరు వాక్యములో నుండి నన్ను ప్రేమించాలి, మనము వాక్యములో నుండి ఇతరులను ప్రేమించాలి. నేను మీకు చేసే వాక్య పరిచర్య అయినా ఏదైనా వాక్యమును చేసే వ్యక్తిగా నేనున్నాను అనుకోండి, నేను పైకి వస్తానే ఉంటాను, డౌట్ అవసరం లేదు అందులో. హల్లెలూయా, మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో మన మనస్సులన్నీ కూడా వాక్యమును చేసేవారిగా మనం ఉండాలి. నేను పరిచర్య చేయనివ్వండి, కష్టమే పడినవ్వండి, ఏదైనా చేయండి, నేనేం చేస్తానంటే తెలుసా, గొప్పేం చేయట్లే నేను. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ సర్వీస్ అయిపోగానే ఈరోజు ఉదయం ఒక చెల్లి నాకు ఫోన్ చేసింది, మా ఊరు అమ్మాయి, మా స్కూల్లో చదువుకుంది. అన్నయ్య అంటే చాలా ప్రేమగా ఉంటుంది. వాస్తవం చెప్పిన ఆమె ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఏం కాదు, వాళ్ళ యజమాని ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఏం కాదు. ఆ అమ్మాయి నన్ను అన్నయ్య అంటే చాలా ప్రేమగా ఉంటుంది. ఒకప్పుడు నాకు చెప్పింది, అన్నయ్య ప్రేయర్ చేయండి, ఏదన్నా చిన్న వ్యాపారం అండి వాళ్ళది, స్వీట్ షాపు, అది కూడా తోపుడు బండి ఉంటుంది చూశారు, తోపుడు బండి స్వీట్ షాప్ అది. ఆ అమ్మాయి ఇంట్లో ఆ స్వీట్స్ అన్నీ తయారు చేస్తుంది, వాళ్ళ ఆయన బండి మీద 3 గంటల నుంచి మార్కెట్లో పెట్టి అమ్ముకుని వస్తాడు. మంచి కుటుంబం. ఆయన అస్సలు ప్రభుని నమ్ముకోలేదు. ఈ అమ్మాయికి కొద్దిగా దేవుని మీద విశ్వాసం. ఆ అమ్మాయి, అన్నయ్య ప్రేయర్ చేయండి అన్నయ్య, నన్ను ఇలాగా నాకు దేవుడు సహాయం చేస్తే ఒక స్థలం తీసుకుని నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అని అంది. సరేనమ్మ ప్రార్థన చేద్దాంరా. నేను ఎరిగిన దేవుడు ఒకటి నేను మీకు చెప్తున్నాను. ఈరోజు ఉదయం కూడా నేను అమ్మాయితో ఒకే మాట చెప్పాను, అమ్మా దేవుడు నమ్మదగినోడు రా అన్నాను నేను. సరే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిందేమో, ఇలా ప్రేయర్ చేయాలని అలాగా చేయండి అని అంటే సరేనమ్మా అని చెప్పి నేను ప్రేయర్ చేశాను. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కానీ నాకు ఫోన్ చేస్తుంది, ప్రేయర్ చేయించుకుంటుంది. సరే మళ్ళీ నన్ను ఒకసారి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి, అన్నయ్య ఇలాగే మీరు రండి, మెయిన్ రోడ్డు పక్కన నేను ఇల్లు కట్టుకున్నాను అన్నయ్య, వచ్చి ప్రార్థన చేసేయాలండి అన్నయ్య అంది. ఈరోజు నేను మధ్యాహ్నం వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళే దారిలో తను అంది, అన్నయ్య ఏమనుకోవద్దు, కొంచెం మేము తర్వాత గృహప్రవేశం పెట్టుకున్నాం, దానికంటే ముందుగా మీరు వచ్చి కొంచెం ప్రేయర్ చేసేయాలని. నేను అన్నాను, అమ్మా నేను వస్తాను రా అని చెప్పాను నేను. ఆ అమ్మాయి ఏం బాప్తిజం పొందిన వ్యక్తి కాదు, కానీ నేను ఒక మాట అన్నాను, అమ్మా దేవునికి మొదటి నుంచి ఆ అమ్మాయి దేవుని ప్రేమించిన వ్యక్తి, చాలా యథార్థంగా దేవుని ప్రేమించింది. నేను ఒక మాట చెప్పాను, అమ్మా నేను మొదటి నుంచి గమనిస్తున్నాను, ఇది చాలా మంచి మనసు ఉంటే సరిపోదు, దేవునిని ప్రేమించే మనసు, దేవుని కొరకు త్యాగం చేసే మనసు ఆ పిల్లది. చాలా మంచి అమ్మాయి. నేను అన్నాను, నీ మనసుని దేవుడు చూశాడు అంది. అనియా ఒకనొక టైంలో స్థలం విషయంలో కొంచెం బాగా ఇదయ్యి నాకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంది, అనియా కొంచెం స్థలం విషయంలో కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది, అదేదో సంథింగ్ నానా గొడవలుగా ఉందని ఆ కాగితాలు సరిగ్గా వెళ్ళాలంటే ఒకటే చెప్పాను, అమ్మ డోంట్ వర్రీ, దేవుడు సహాయం చేస్తాడు నీకు, దేవుడే పూనుకుని నీకు చేస్తాడు, నువ్వు ప్రయాసపడమాక, దేవుడు నీ ప్రయాస లేకుండా నేను దీవిస్తాడని. ఈరోజు నా చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ఒక కుటుంబం దేవుని కృపను బట్టి ఒక ఇల్లు కట్టుకుందండి. నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తుంది ఏంటంటే, వాక్యమును ఆచరించి చెడేవాడు ఉండడో. మీకు ఇంకొక మాట చెప్పనా, నాన్ బిలీవర్ ఆ అమ్మాయి, విశ్వాస కాదు,
మరి విశ్వాసులమైన మనం వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? ఈరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళేదారిలో హైవే మీద నుంచి లోపలికి వెళ్ళి గుడ్లోలేరు వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ హైవే ఎక్కి మళ్ళీ ములపర వెళ్ళాలి. మళ్ళీ ములపరలో ఇంకొక గృహప్రవేశం ఉంది, రాఘవమ్మకోళ్ళ తమ్ముడిది. ఆయన కూడా చర్చకొచ్చే వ్యక్తి ఏం కాదు. ఆ పునాది దగ్గర నుంచి ప్రేయర్ చేయించుకున్నారు, చక్కగా ఇల్లు కట్టబడింది. వెళ్ళి ఈరోజు ప్రేయర్ చేసి రావాలి, స్టార్ట్ చేసి. ఈరోజు రెండు గృహప్రవేశాలకు నేను అటెండ్ అవ్వాలి. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను? అదైన తర్వాత ములపర సర్వీస్ చూసుకోవాలి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తాను తెలుసా? ఇప్పుడు నేను చేసే ఈ పరిచర్య ఎంత ఉందో చూసారా? నేనేదో ప్రయాసపడిపోతున్నాను అని మీ దగ్గర మార్కులు వేయించుకుంటానని చెప్పట్లా. వాక్యము నేను చేసినప్పుడు వాక్యమే నా జీవితంలో జరుగుద్ది. ఎవరైతే దేవుని వాక్యాన్ని వాళ్ళు పాటిస్తున్నారో వాళ్ళ జీవితంలో వాక్యం జరగటం చూస్తుంటే నాకు సంతోషం అయిపోతుంది. హల్లెలూయా! మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో చర్చ్ షుడ్ ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంఘం అనేది ఉన్నది ఏంటో తెలుసు? అసలు మన ఇంజినే అది. అసలు మన ఇంజినే. నువ్వు ఏం చేసినా నువ్వు మంచి బట్టలు వేసుకో, వాక్యంలో వేసుకో. నువ్వు కట్టింగే చేయించుకో, వాక్యంలోంచి చేయించుకో. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఎవ్రీథింగ్ యూ డూ ఇట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా! మీరు ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది మనం మిస్ అయ్యామనుకోండి, ఒక ట్రైన్ పట్టాల మీద నడుస్తుంది, అవునా కాదా? మీరు ట్రైన్ తీసుకొచ్చి హైవే మీద పెట్టి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయండి, చెప్పండి. మనం ఇదే బ్యాచ్. పట్టాల మీద ఉండాల్సిన ట్రైన్ తీసుకొచ్చి నేషనల్ హైవే మీద పెట్టి, ఏమండి వెనక నుంచి దాన్ని తొయ్యి మనకు బలం చాలక మన చుట్టాలను అందరినీ పిలుచుకుని వాళ్ళు కూడా చేసి వాళ్ళు ఇది అవ్వదులేని చెప్పి చేదులుకుని పోయి తోసి నో, నువ్వు ఎక్కడుండాలి చెప్పరేంటండి? ఎక్కడుండాలి? పట్టాల మీదే ఉండాలి. షిప్ ఎక్కడుండాలి? నీళ్ళ మీద ఉండాలి. పట్టాల మీద పెట్టాలని ట్రై చేయమాకండి. అర్థమవుతుందా? షిప్ ఎక్కడ ఉండాలండి? పట్టాల మీద పెట్టాలని ట్రై చేయొద్దు. షిప్ నీళ్ళల్లో ఉండాలా, ట్రైన్ పట్టాల మీద ఉండాలా, విశ్వాసి వాక్యములో ఉండాలా. బాగుంది కదా రైమింగ్? హల్లెలూయా! అంతే. నువ్వు అక్కడ తప్పితే నువ్వు ఎక్కడా బతకలేవు. నువ్వు బ్రతికేది ఎక్కడో తెలుసా? సీరియస్లీ, చేప ఎక్కడ ఉంటుందండి? నీళ్ళల్లోనే ఉండగలదు. 10 ఏసీలు పెట్టి ఏసీ రూమ్లో పెడతానండి అంటే కుదరదు. నువ్వు కాదు చేప. ఏసీలు ఏం చేస్తాయి చేపకి? అది నీళ్లలోనే బ్రతకాలా. సో నీవు పట్టాల మీద ఒక విశ్వాసిగా నువ్వు వాక్యంలో నడుస్తూ ఉంటే జరిగేది ఏంటో తెలుసా? నువ్వు ఇంకొక 10 పెట్టెలు నువ్వు లాగగలుగుతావు. హల్లెలూయా! నిన్ను బట్టి 10 మంది దీవించబడతారు. నిన్ను బట్టి 10 మంది బాగుపడతారు. నువ్వు 10 మందికి దీవెనకరంగా ఉంటావు. నువ్వు దీవించబడటం మాత్రమే కాదు. నోవహు ఓడ చేశాడు, వాక్యాన్ని చేశాడు. జరిగిందేంటో తెలుసా? తన కుటుంబాన్ని అంతటినీ తను కాపాడుకున్నాడు. మొదటి ఎగ్జాంపుల్ నోవహు. రెండోది మనం ధ్యానం చేద్దాం. చదువుదామండి ఒకసారి. హిజ్కియా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. 2 కింగ్స్ 20th చాప్టర్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా. అదుకోండి, ఎవరి దృష్టికి అనుకూలంగా? ఈ రోజు నేను మీకు ఒక మాట ఇక్కడ పాజిటివ్ ఒక మాట చెప్తాను, వినండి. వాక్యాన్ని మీ దృష్టికి అనుకూలంగా చూడమాకండి దయచేసి. వాక్యాన్ని ఉన్న వాస్తవం చెప్తున్నాను. మనలో చాలామంది ఎలా ఉంటామంటే వాక్యాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. కానీ వాస్తవం చెప్పనా, వాక్యాన్ని నువ్వు వాడుకోవడం కాదు, నువ్వు వాక్యానికి కన్జ్యూమ్ అయిపోవాలి. వాక్యము నిన్ను తినివేయాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? వాక్యాన్ని మనం వాడుకోవడం కాదు, వాక్యము మనల్ని వాడుకునేటట్లుగా మనము వాక్యానికి లోబడగలిగితే జరిగేది ఏంటి చూడండి. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించెను. చూడండి 4వ వాక్యములో, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి, నేను చదువుతున్నామా,
నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడును యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునికి ఎక్కిపోదువు, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము నా సేవకుడిన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. గమనించండి, ఇప్పుడు మనమందరం యెషయా గారి దీనిని మనం ఒక సెంటిమెంటల్గా ఎక్కడ తీసుకుంటామంటే, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, ఏంటండి చెప్పరేంటి, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, తర్వాత ఏంటండి, నేను నిన్ను బాగు చేసే నీవు కన్ను విడిచి నీ ప్రార్థన నేను అంగీకరించను, నేను నిన్ను బాగు చేస్తాను. మనం ఇది తీసుకుంటాం, బాగుంది కదా, చెప్పరేంటండి, బాగుంది కదా, ఇది తీసుకుంటాం. కానీ పైన చూడండి, హిజ్కియా ఏం ప్రార్థన చేశాడు? ఒకటి అన్నాడు, అయ్యా యథార్థ హృదయంతో నీ దృష్టికి అనుకూలమైందంటే నువ్వు చెప్పింది నేను ఎలా చేశాను ఒకసారి జ్ఞాపకం చేసుకోను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవానికి హిజ్కియా నీ టైం అయిపోయింది, మొత్తం సర్దేసుకో అని చెప్పింది ఎవరు? దేవుడే. ప్రవక్తను పంపించాడు యెషయాని. ఈయన వచ్చి డైరెక్ట్గా, హిజ్కియా దేవుడు చెప్పాడు నీ టైం అయిపోయింది, మొత్తం లెక్కలు సర్దే అని అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకంతే. ఈయన ఏం చేశాడు? ఉన్న పాటున వెంటనే దేవుని తట్టు తిరిగి, అయ్యా యథార్థ హృదయుడిని నేను ఎట్లా బ్రతికానో, నేను అలా నీ వాక్యాన్ని చేశాను, నీ దృష్టికి నీకేది నచ్చిందో నేనేం చేశానో అది నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తానే ఉన్నాడు. వెంటనే ఈయన ఇక్కడి నుంచి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఇక్కడ మనం ఉన్నాం కదా, ఆ రోడ్లో అలా వెళ్తా ఉన్నాడు హిజ్కియా. అలా వెళ్తుంటే మరలా హిజ్కియా కదా, యెషయా దేవుని స్వరం యెషయా కనబడుతుంది, యెషయా మళ్ళీ వెనక్కి వెళ్ళు. ఏంటి ప్రభువా? వెళ్ళి హిజ్కియాకి నేను 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చానని చెప్పాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మీకు అర్థం కావాల నేను చెప్పేది? హిజ్కియా అది యెషయా గారు వెనక్కి వచ్చి, అయ్యా దేవుడు మరలా చెప్తున్నాడు, నేను ఇక్కడ కాంపౌండ్ దాటక ముందే దేవుని స్వరం నాకు మరలా చెప్పాడు, ఏమన్నా తెలుసా, నీకు 15 ఏళ్ళ ఆయుష్ దేవుడు ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మీరు గ్రహిస్తున్నారా? ఎలా బతుకుతామో తెలుసా? మన బ్రతుకు ఎలాగుంటుందో తెలుసా? నేను వాక్యాన్ని చేశాను, ఏది నన్ను ఏం చేయలేదు. హల్లెలూయా. వాక్యాన్ని చేయనోడు భయపడిపోతాడు. సీరియస్లీ చెప్తున్నాను మీ అందరికీ, వాక్యాన్ని చేయనోడు భయపడతాడు. వాక్యాన్ని చేసేవాడు, నేను వాక్యం చేశాను కదా, దేవుడు చూశాడు దాన్ని, ప్రభు సహాయం చేస్తాను నాకు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చెప్పే కహానీలు కాదు, బైబిల్లో ఉన్నాయి. ఇవి చదివినప్పుడల్లా నేను అనుకుంటాను, నా హృదయంలో ఏం కలుగుతుందో తెలుసా? హిజ్కియా కన్నీళ్ళు ఇడిచాడు, ప్రార్థన చేశాడు, దేవుడు ఇది కాదు, యథార్థంగా నడిచాడు. హిజ్కియా చెడిపోలేదు. నేను యథార్థంగా నడిస్తే నేను చెడిపోతానా? ఎవడు చెరపలేడు కూడా. మీరు గ్రహిస్తున్నారా? ఎవడు ఏం చేసినా ఎవడేం చెరపలేడు. ఎందుకనంటే ఒక దైవ సేవకుడు ఎలా అన్నాడు, దేవుడు ఏం చేస్తాడో దానిని దేవుడు కాపాడుకుంటాడంట. చిన్నప్పుడు మనం వస్తువులు చేసేవాళ్ళం కదా, బొమ్మలు. వర్షం పడిందంటే బంకమనుతో ఫోన్లని అవని ఇవని రకరకాల బొమ్మలు చేసేవాళ్ళం. బొమ్మలను మనమే కాపాడుకునేవాళ్ళం, జాగ్రత్తగా దాచుకునేవాళ్ళం. లైక్ వైజ్ నీ జీవితంలో దేవుడు నిన్ను దీవించినప్పుడు ఆ దీవెనని ఎవరు కాపాడుతారు తెలుసా? ఆ బాధ్యత దేవునిది. దానిని నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు కాపాడుకోవడానికి. ఫర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫర్ గాడ్ హ్యాస్ ప్లాంటెడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అర్థమవుతుందా? మన పిల్లల విషయంలో కానీ యూ నీడ్ నాట్ టు ఫియర్ ఎనీథింగ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేవుడు దాన్ని చూసుకుంటాడు. నీకు ఆ మనస్సు రావాలని అంటే నువ్వేదో కాసేపు అమ్మయ్య దేవుడు చూసుకోవాలని అనుకోవడం కాదు. వెన్ యూ వాక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం నడిచినప్పుడు ఆ ధైర్యం, ఆ నిరీక్షణ నీకు ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది. హల్లెలూయా. గ్రహిస్తున్నారని నేను చెప్పే మాటలని? దేవునికి స్తోత్రం చెప్దామా? హిజ్కియా జీవితంలో మరణం. ఇంతకీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్నగారేం పెద్ద మంచోడు కాదు. హిజ్కియా వాళ్ళ నాన్నగారు మంచోడు కాదు, ఆహాజ్ అనుకుంటాను. ఆహాజ్ కుమారుడు ఆహాజేనా? వాళ్ళ నాన్న మంచోడేం కాదు, దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. కానీ హిజ్కియా వాళ్ళ నాన్న నడిచినట్టు నడవలా. మా నాన్న చెప్పాడండి, మా మావయ్య చెప్పాడండి, మా తాత చెప్పాడండి, ఏం నథింగ్. హిజ్కియా ఒకటి చెప్పాడు, నువ్వేం చెప్తావు ప్రభువా, నువ్వేం చెప్తావు?
నువ్వేం చెప్తావు? ఏం చేశాడు తెలుసా? తన రాజ్యంలో బలిపీఠాలు, బయలు బలిపీఠాలు, ఆషేరా బలిపీఠాలు, ఇంకా దేవునికి విరుద్ధమైనవన్నీ కూడా పగలగొట్టేశాడు. రాజ్యం మొత్తటికి చెప్పాడు, పిలిపించి దేవుని ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి, దేవుని ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, మీరందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాల్సిందే అని ప్రజలందరికీ వినిపింపజేశాడంట దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. అక్కడ అంతకుముందు రకరకాల బలిపీఠాలు, రకరకాల బలులు, రకరకాల పూజలు, బయలు దేవతని, ఆషారా దేవతని, అవని ఈవని ఈవని అవని వెచ్చలివిడిగా చేశాడు వాళ్ళ నాన్న. అవన్నీ మొత్తం క్లీన్ చేసి పడేశాడు. ఇంకొక మాట చెప్తాను వినండి, మోషే యొక్క నిహుష్టానును కూడా హిజ్కియా పగలగొట్టేశాడు. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా, ఏంటండి? మీకు తెలుసా నిహుష్టాను గురించి? చెప్పానా మీకు? నేను చాలాసార్లు చెప్పా. మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి అవిధంగా ప్రవర్తిస్తే సర్పములు వచ్చి వాళ్ళని కాటేసినాయి. అప్పుడు మొత్తానికి దేవుడు చెప్పింది ఏంటంటే, మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పింది ఏంటంటే, అయ్యా ఒక పని చేయి, ఇత్తడి సర్పాన్ని ఒకటి చేపించి పాళెము మధ్యలో నిలవబెట్టు, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళు స్వస్థత పొందుతారో అని దేవుడు చెప్పాడు. మోషే గారు ఏం చేశారంటే అర్జెంటుగా ఒక ఇత్తడి సర్పాన్ని ఒక దానిని ఒక సిలువు లాంటి ఆకారానికి పెనవేసుకున్నటువంటి ఇత్తడి సర్పాన్ని పెట్టి పాళెంలో పెడితే ఇశ్రాయేల్ ప్రజలందరూ దానిని చూసిన వాళ్ళు, కాటు వేయబడిన వాళ్ళందరూ ఆ విషయం విరుగుడైపోయి వాళ్ళందరూ బతికారు. జరిగిన విషయం. ఆఖరికి మోషే చేసిన నిహుష్టాన్ని కూడా హిజ్కియా పగలగొట్టేశాడు. ఎందుకని? ప్రజలందరూ మోషే నిహుష్టాన్ని కూడా విగ్రహంగా చూస్తున్నారు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను వినండి, దేవుడే చేయమని చెప్పాడు, దైవజనుడే చేశాడు, కానీ దేవుడే పగలగొట్టించాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో దేవుడు కాకుండా దేవుడు చేసినవైనా, దైవజనుడు చేసినవైనా విగ్రహాలుగా ఉండకూడదు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నేను ఆగస్టు 15 నేను మీ అందరికి ఆయిల్ అండ్ హంటింగ్ సర్వీస్ చేశాను. నేనే ప్రభు ఇచ్చిన ప్రేరేపణ పట్టింది. అంతేగాని మీకు ఆ కొబ్బరి నూనె విగ్రహం కాకూడదు. మీరు గ్రహిస్తున్నారా? మీకు ఆ కొబ్బరి నూనె విగ్రహం కాకూడదు. అర్థమవుతుందా? మీ విశ్వాసం కొబ్బరి నూనెలో ఉండకూడదు, దేవునిలో, దేవుని వాక్యములో ఉండాలి. ఆయన పొందిన గాయాల్లో మనం స్వస్థత పొందాం, అంతే. హల్లెలూయా. అర్థమవుతుందా? సో దేవుని విధానంలో ఉన్నవైనా కానీ మీకు విగ్రహాలు అవ్వకూడదు. మీకు అర్థమవడం చెప్తాను. దానిని సహితం హిజ్కియా తీసేశాడు. మీరు గ్రహిస్తున్నారా? అంటే గమనించండి, దేవుని దృష్టికి అనుకూలమైంది ఏదో అదే చేశాడు. మీరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు నేనైనా కానీ మీ జీవితాలలో దేవునికి విరోధంగా ఉన్నవన్నీ కూడా నేను పగల కొట్టి తీరాలి. అప్పుడే నేను దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నవాడిని అవుతాను. చెప్పండి, మీ దృష్టికి అనుకూలంగా ఉండాలా, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలా? మనసులో మాట చెప్పండి. సీరియస్లీ, నేను దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాను అనుకోండి, మీకు దీవెన. మీరు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నారనుకోండి, మీకు దీవెన. మీరు నా దృష్టికి అనుకూలంగా ఉండాల్సింది లేదు. ఇప్పుడు మీ దృష్టి, నా దృష్టి, దేవుని దృష్టి అయింది అనుకోండి, ఏ బాధలో ఉండవు. మీకు అర్థమైంది నేను చెప్పింది? హల్లెలూయా. ఇప్పుడు నేను చూసిన కళ్ళజోడులోంచే మీరు చూశారనుకోండి, నేను తెల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాను, ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టుకున్నాను, మీరు ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ నేను పెట్టుకున్నాయి మీకు ఇచ్చాను, మీరు అదే పెట్టుకున్నారనుకోండి, నాకు ఎలా కనపడిందో మీకు కూడా అలాగే కనపడుద్ది. నేను తెల్లవి పెట్టుకున్నాను, మీరు నల్లవి పెట్టుకున్నారు, మీకు ఎలా కనపడుతుంది? లేదా మీరు తెల్లవి పెట్టుకున్నారు, నేను నల్లవి పెట్టినాను అనుకోండి, నాకు ఎలా కనపడుతుంది? సో మనం అందరము కలిసి దేవునికి అనుకూలమైన దానిని చేయాలి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? కనుక ఎవరైతే దేవునికి అనుకూలమైన దాని గురించి ఆలోచిస్తారో జరిగేది ఏంటంటే మరణము సహితము వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, బతకటం మొదలు పెడతాడు అతను. నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని చేసి నోవహు చచ్చిపోయాడా? దేవుని వాక్యం చేసి హిజ్కియాని మరణం తాకిందా? నెవర్. మన పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మరణం అంటే భౌతికపరమైన మరణం కింద తీసుకోండి పక్కన. ఫైనాన్సెస్, హెల్త్, ఫ్యామిలీ, యువర్ జాబ్, యువర్ బిజినెస్, ఎవ్రీథింగ్ తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర అలా పెట్టాలి మనం. దేవుని వాక్యం దగ్గర అలా పెట్టాలి మనం. జరిగేది ఏంటో తెలుసా? ఏది దానిని తాకలేదు, దానికి మరణం ఉండదు. మన పిల్లల్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. అర్థమవుతుందా? అంటే ప్రభు పాదాల దగ్గర పెట్టనంటే ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టడం కాదు, వాక్యములోనికి మనం సబ్మిషన్ చేయాలి దాన్ని.
దేవుని విధానాలకి, దేవుని చిత్తానికి జరిగేదేంటో తెలుసా? అవి ఎప్పటికీ బతుకుతానే ఉంటాయి. హల్లెలూయా. నువ్వు పెంచిన దానికంటే, నువ్వు పోషించిన దానికంటే, నువ్వు ప్రయాసపడిన దానికంటే చాలా బాగుంటుంది. హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని చేసి ఎవ్వరూ పాడైపోలా. దేవుని వాక్యం చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు. మరి మూడోది కూడా చెప్పనా వద్దా? చెప్పమంటారా? చెప్పేస్తాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. గట్టిగా పట్టుకోండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. 5వ అధ్యాయం అంటేనే చదవండి. ఎవరున్నారు అక్కడ? అనానియా అని ఒక మనుష్యుడు. గట్టిగా చదవాలమ్మా. అనానియా అని ఒక మనుష్యుడు, అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సిప్పెరాతో ఏకమై పొలమెల్లెను. ఇదంతా వదిలే కానీ మూడో వాక్యం, నేను మెయిన్ సబ్జెక్ట్ చదువుతాను చూడండి. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపురుషుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? జరిగింది ఏంటి చూడండి ఒకసారి. చూడండి. అది నీ వద్దన ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొంచును? ఈ మనుషులతో దేవునితో అబద్ధమాడుతమని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణములు విడువగా. మీరు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ మీరు ఎమోషన్స్లోకో లేకపోతే పాస్టర్ గారు దేని గురించో మాట్లాడుతున్నారని మీరు దయచేసి మీకు మీరు ఊహించుకోమాకండి. నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటో తెలుసా? నేను మీకు చెప్పేది, అననీయ ఏం మిస్ అయ్యాడు అని అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూడండి, నోవహు దేవుని మాటను చేశాడు, బతికాడా లేదా? చెప్పరేంటి? చూసారా? హై వోల్టేజ్ వచ్చినట్టుంది. నేను చెప్తున్నాను, ఇక్కడ మన చర్చిలో నో ఎమోషన్స్. మరలా చెప్తున్నాను, నో ఎమోషన్స్ ఎట్ ఆల్. ఇక్కడ డొంక తిరుళ్ళు కానీ లేకపోతే ఇండైరెక్ట్లుగా నథింగ్. నాకు సైతం నన్ను నేను అలాగే ఖండించుకుంటాను. నేను నా భారం మీరు గ్రహించాలి. ఇక్కడ అననీయ చనిపోవడానికి కారణం ఏంటంటే వెరీ సింపుల్, వాక్యమును తప్పించుకుని బతకాలని ప్రయత్నం చేశాడు. దట్స్ ఇట్. నేనంటాను, వాక్యమును చేస్తే వాక్యమే నిన్ను బతికించుకుంటుంది. హల్లెలూయా. సపీర సంగతి ఏమైంది? సపీర కూడా అంతే, వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇంకా పేతురు వాళ్ళని ఏమనలా. పేతురు ఏమన్నా అన్నాడా? పేతురు నువ్వు అదే పోతే నథింగ్, ఏం జరగలేదు. వెరీ సింపుల్. నువ్వు ఎవరిని మోసపరిచావో తెలుసా? నన్ను కాదు. అక్కడికి వాళ్ళ పాదాల దగ్గర మూటలు ఉన్నాయి తెలుసా? అపోస్తుల పాదాల దగ్గర మూటలు ఉన్నాయి అంటున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ అననీయా, యు డిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు అననీయా? అసలు ఎందుకు నువ్వు ఈ పని చేసావు? అసలు నేను అడిగానా నిన్ను? లేదు కదా. నువ్వు ఇది చేయటం వల్ల నువ్వు మోసపరిచింది పరిశుద్ధాత్మదేవుని మాత్రమే కాదు, నిన్ను నీవెందుకు మోసం చేసుకున్నావు? వై డిడ్ యూ డిసీవ్ యువర్ సెల్ఫ్? మాట్లాడితే ఉన్నాడు అవుట్. తర్వాత సపీరమ్మ గారు వచ్చింది. రెండు తానా అంటే తందాను అనుకున్నారు ఇద్దరు. ఒక అండర్స్టాండింగ్, ఇంట్లో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. వెంటనే సపీర వచ్చింది. ఏంటి సంగతి అమ్మా, ఏంటి ఏదనంటే, లేదు అయ్యారు, సేమ్ టు సేమ్. అయ్యమ్మా ఇప్పుడే యూత్ ఇక్కడే ఉన్నారు, ఫైన్, టాప్, అయిపోయింది అంతే. వాట్ ఐ వాంట్ టు సే ఈస్, ఇక్కడ మీరు మనుషులుగానో చావుగానో చూడొద్దు. ఈవెన్ దో నేనేమంటాను తెలుసా? ఇప్పుడు నేను మీకు అర్థమవడం చెప్తాను. మన పరిచర్యను అక్కడ పెడతా. ఇప్పుడు మన పరిచర్య మీరైనా నేనైనా మన చర్చ్. నా భయం ఏంటో తెలుసా? నేను పరిశుద్ధాత్మని మోసం చేయకూడదు. మీకోసం నేను పరిశుద్ధాత్మని మోసం చేయకూడదు. అది చేస్తే నేను ఆయన మోసం చేయటం కాదు, మిమ్మల్ని మోసం చేసినోడు అవుతాను. సరే, మిమ్మల్ని పక్కన పెట్టండి, నన్ను నేను మోసం చేసుకున్నాడు అవుతాను. నాకు ఆ భయం ఉంది, నా బాధ అది. ఇప్పుడు ఇట్స్ వెరీ సింపుల్. ఇదే పరిచర్యని అననీయ సపీర పొజిషన్లో మీరు పెట్టండి, మిమ్మల్ని మీరు కూడా పెట్టుకోండి, పనిలో పని. ఇప్పుడు అననీయ సపీర వెరీ సింపుల్. ఎందుకు వాళ్ళు మరణం అయిపోతున్నారు? ఒక మినిస్ట్రీ ఎప్పుడు చచ్చిపోతుందో తెలుసా? వాక్యములో నుండి ఎప్పుడైతే మిస్ అవుతుందో మినిస్ట్రీ చచ్చిపోయిందే లెక్క. ఒక మినిస్ట్రీ ఎప్పుడు బతుకుతో తెలుసా? వాక్యం అనే సత్యములో ఎప్పుడు నిలబడిందో దాన్ని ఎవ్వడూ చెరపలేడు మినిస్ట్రీని. ఏ దైవజనుడు కానీ ఎవరైనా, ఇక్కడ ఇంక్లూడింగ్ సేవకులమైన మేమైనా కానీ, మేము దేవుని సన్నిధిలో జీవించుచున్నాం అనడానికి గుర్తేంటో తెలుసా?
మేము చేసే వాక్యం. మా 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 పరిచర్య కళ్ళ కనపడేది, మీరు వచ్చి కూర్చునేది ఇదంతా కాదు. ఇదంతా కాదు. దేవుడు మమ్మల్ని చూసినప్పుడు ఏమండి, ఆయన మమ్మల్ని చూసేది మేము జీవించుచున్నామా బతుకున్నామా అనే దేవుడు చూస్తాడు. మేము ఎలా మా బ్రతుకు దేని మీద, మా జీవం దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మేము ఏ వాక్యాన్ని అయితే పాటించి అదే వాక్యాన్ని నిష్పక్షపాతంగా మీకు మేము బోధిస్తామో ఆ పరిచర్య బతుకున్న పరిచర్య. అది హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నాకు ఆ భయం ఉంది కాబట్టే, భయం లేకుండా మీకు నేను చెప్తున్నాను. ఈరోజు మామూలుగా లేదు, సీరియస్లీ నాకు ఆ భయం ఉంది. అందుకని నేను ఏమాత్రం భయపడకుండా ఉన్నట్టుగా మీకు నేను బోధిస్తున్నాను. నేను గొప్పగా చెప్పట్లేదు, పశ్చాత్తాపంతో చెప్తున్నాను. ఆ విషయం నా కన్విక్షన్ నాకు ఉంది. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో మేము బతకడానికి ఏమండి మిమ్మల్ని మోసపరిచి, దేవుని మోసపరిచి జరిగేది ఏంటో తెలుసా? అక్కడ జీవమే ఉండదు. దేవుని దృష్టిలో ఏమండి, ప్రకటన గ్రంథంలో జీవించుచున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మృతుడివే. నిన్ను చూస్తే నాకేం జీవం కనపడుతున్నా, పైకి అలా కనపడుతున్నావు, ఏమీ లేదు. సీరియస్గా నేను కోరుకునేది మన సంఘాన్ని, మన పరిచర్ని, మన జీవితాన్ని చూసినప్పుడు వీడు జీవిస్తున్నాడు. వీడు ఎలా జీవిస్తున్నాడు? వాక్యములో జీవిస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కావాలి నేను చెప్పే వాక్యం అనేది. సో ఇక్కడ మీరు డబ్బులను లేకపోతే అదనో ఇదనో అనవసరమైన వాటి వైపు చూడొద్దు, చూడాల్సిన దాని వైపు చూడండి. అననీయ సప్పీర అనగానే మనందరికి ఎక్కడికో వెళ్ళిపోతాం. వీళ్ళు అలా చేశారు దాచుకున్నారు. ఎందుకంటే మనకు అదే బోధించబడింది కాబట్టి. మనం పొద్దున్నలేకి తనని నా ప్రియ దేవుని కుమారుడా అననీయ సప్పీరా ఈ అన్నాం కాబట్టి మనకు అదే మైండ్లోకి వస్తుంది. నేను అది వినలేదు. నాకు అననీయ సప్పీరలో నాకు కనపడింది ఏంటంటే, వాళ్ళు వాక్యము నుండి తెప్పిపోయారు కాబట్టి వాళ్ళు మోసపరచబడ్డారు. వాళ్ళు మోసము చేశారు, మోసపరచబడ్డారు. జరిగింది ఏంటి తెలుసా? చచ్చిపోయారు. ఇట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్. అదే ఫార్ములా మీరు నోవాహు హిజ్కియా లాగా దేవుని వాక్యాన్ని బతికించుకుని కింగుల్లాగా మీరు బతుకుతారు. అననీయ సప్పీరాల్లాగా చాయిస్ ఇస్ యోర్స్. అంటే మిగతాది మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు, ఎందుకని ఆపేశాను నేను. చాయిస్ ఇస్ యోర్స్ హూమ్ యూ వాంట్ టు లివ్ లైక్. సీరియస్లీ దేవుని వాక్యము మీరు దేనికి అప్లై చేస్తే అది ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. నీటిని తీసుకెళ్ళి ఒక బాటిల్లో పోస్తే ఎలా షేప్ అవుతుందో, నీటిని తీసుకెళ్ళి డ్రమ్లో పోస్తే ఎలా షేప్ అవుతుందో, వాక్యముని మీరు తీసుకెళ్ళి మీ జీవితానికి అప్లై చేస్తే మీ జీవితానికి అది పులుముకుంటుంది. మీరు ఫైనాన్సెస్కి అప్లై చేస్తే మీ ఫైనాన్సెస్కి అది పులుముకుంటుంది. మీ ఆరోగ్యానికి మీరు అప్లై చేస్తే మీ ఆరోగ్యానికి అది పట్టుకుంటుంది. సో విచ్ థింగ్ యూ అప్లై, వాక్యము దానిని అది ఏం చేస్తుందండి? గ్రాస్ చేస్తాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు బట్టలు ఉన్నాయి కదా, ఒక బకెట్ వాటర్లో షర్టును ముంచి లేపండి, పక్కన పెట్టండి. అలాగా ఒక 20 షర్ట్లు ముంచి లేపితే ఏమవుతుంది చెప్పరేంటి? మాకేం తెలుసు అన్న, వాషింగ్ మిషన్లు ఉన్నాయిగా. ఏమండి ఏమవుతుందో తెలుసా? వాటర్ తగ్గిపోతాయి. అవునా కదా? జరిగేది నువ్వు దేవుని వాక్యములో నువ్వు ముంచుకుంటూ ఉన్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నీ లోపల ఆ వాక్యం అబ్జర్వ్ అయిపోతుంది. ఆ చొక్కాకి ఎలాగైతే గంజి ఎలా పట్టుకుంటుందో చూసారా? గంజి పట్టుకున్నట్లుగా, నీళ్లు పట్టుకున్నట్లుగా మీ వస్త్రాలకు అది పట్టుకుని కంఫర్ట్ వేస్తారు కదా సిస్టర్లు. కంఫర్ట్కి ఎలాగైతే బట్టలకు పట్టేసి ఏమండి దానిని మీరు ఉతికి ఆరేసిన తర్వాత, గంజి పెట్టి ఆరేసిన తర్వాత ఐరన్ చేస్తే ఆ చొక్కా వేసుకుంటే దగదగలాడుతా మంచి సువాసన ఎలాగ వస్తుందో మీ జీవితం కూడా అలాగ ఉంటుంది. హల్లెలూయా. అది ఎప్పుడో తెలుసా? మీరు ఆ నీళ్ళల్లో ముంచి లేపినప్పుడు ఆ కంఫర్ట్, ఆ గంజి, అవన్నీ మీరు ముంచి లేపినప్పుడు జరిగేది తెలుసా? పట్టేస్తుంది మీకు అది. లైక్వైజ్ వెన్ యూ డిప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మిమ్మల్ని అది పట్టుకుని మీ ద్వారా అది మెరవటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఒకటే. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను బతికించాలి అని అనుకుంటే నేనేం చేయగలను చెప్పండి? నేనేం చేయలేను. నేను ఒకటే చేయగలను, నేను మీకు జీవాన్ని పంచిపెట్టగలను అంతే. అది నాలో ఉంటేనే నేను పంచిపెట్టగలను. నాలో లేనిది బయటికి రాదు కదండి. సో నాకేదైతే దేవుడు నేర్పాడు, నాకు దేవుడు నేర్పుతున్నాయే నేను మీకు బోధిస్తున్నాను. నాకు తెలియని దాన్ని నేను తీసుకెళ్ళి బడాయికి నేను మీకు ఏం బోధించను.
నేను దైవజనుల ద్వారా బోధించబడి నేర్చుకుని నేను ఎక్సర్సైజ్ చేసి ఆ ఫలం నేను తింటే అది అప్పుడు నేను మీకు పెడతాను. అవునా కాదా? ఇప్పుడు పక్కన వాళ్ళు 200 కేజీలు ఎత్తారండి వెయిట్ లిఫ్టింగ్, నేను కూడా బడాయికి పోయి వెళ్ళి 200 కేజీలు ఎత్తాను అనుకోండి, ఏం జరుగుద్ది చెప్పరేంటి? నడుము పట్టిద్ది, ఒక నెల రోజులు బెడ్ రెస్ట్, ఇంకెందుకు పని చేయరు, తర్వాత లేచి నడవడానికి కూడా పని చేయరు. అదే కనుక అతనికి ఆ 200 కేజీలు ఎత్తడానికి ప్రాక్టీస్ చేశాడు కాబట్టి నేను అదే ప్రాక్టీస్ చేశాను అనుకోండి, షూర్లీ నేను కూడా 200 కేజీలు ఎత్తుతాను వెయిట్ లిఫ్టింగ్. అర్థమవుతుందా? సో నేను ఏదైతే ఎత్తానో మీకు నేను అదే బోధిస్తున్నాను. నేను శుభ్రంగా చూసేసి నేను మిమ్మల్ని ఎక్కడ నేను ఇచ్చేయను. నా జీవితంలో దేవుడు నాకు ఏ వాక్యాన్ని నేర్పుతాడు, ఏ వాక్యం చదివేటప్పుడు ఏదైతే నేను కన్విక్ట్ అవుతానో, ఎక్కడ దేవుడు నన్ను పట్టుకుంటాడో అవే మీకు నేను బోధిస్తా. మీరు గ్రహిస్తున్నారా? కనుక మీ అందరూ కూడా నేను కోరుకునేది మీ అందరి జీవితాల్లో మిమ్మల్ని చూస్తే వాక్యమును ఆచరించే సంఘముగా మీరు కనపడాలి. ఆమేన్. దేవునికి మనుషులకి కూడా అర్థమవుతుందా? దేవుడు మనకట్టి కృప దయచేయునుగాక. అందరికి అర్థమైందే నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? కుడిచే పైకి ఎత్తండి. సో ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఆచరించడం నేర్చుకోండి. జరిగేది ఏంటో తెలుసా? మీకు అది అర్థమైపోతుంది. నాకు ఎలాగ అర్థమైందో తెలుసా? వింటే నాకు అర్థం కాల, నేను చేసినప్పుడు నాకు అది అర్థమైంది. నేను అందుకని ఆ సంతోషం. ఇప్పుడు ఆ మూల కేసులు రాస్తున్నారంటే వచ్చేపోయే వాళ్ళందరికీ చెప్తాను, కేసు రాస్తున్నారని. అవునా కాదా? సైడ్ స్టాండ్ ఉంటేనే చెప్తాం కదా. సైడ్ స్టాండ్ తీసుకుని ఆడు తీసేంతవరకు మనకు ఊపిరాడదు. ఎదురుగా కారు డోర్ కనుక వేసుకోలేదంటే ఇంకా సంఘ సంస్కర్తలు బయలుదేరిపోతాం మనం. అర్జెంటుగా ఓవర్టేక్ చేసేసి డోర్ వేసుకోండి. ఇప్పుడు నేను మీకు చెప్పాలి కదా, మరి నేను దేవుని వాక్యాన్ని రుచి చూశాను. మీరు ఆ రుచి అరగాలన్న భారంతో చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. Let us pray. Thank you, Jesus. Let us pray. ఈరోజు నీ హృదయంలో నుండి ఒక మాట రావాలి. ప్రభువా, నేను వాక్యం చేస్తాను. మీరు చేసే పరిచర్య అయినా దేవుని వాక్యమే, మీరు చేసే ప్రార్థన దేవుని వాక్యం. ఏమండి, మీరు చదివే వాక్యము దేవుని వాక్యాన్ని మీరు చేస్తున్నారు. సో మీరు ఆ స్థాయికి మీరు ఎదగాలండి. అది ఆచారంగా చేయకూడదు. ప్రార్థన చేయకపోతే కష్టాలు వస్తాయండి, ప్రార్థన చేస్తే దీవెన వస్తుందండి. ఇది కాదు మన కాన్సెప్ట్. ప్రార్థన నేను ఎందుకు చేస్తానో తెలుసా? నేను చెయ్యకుండా ఉండలేను కాబట్టి. ఇట్ ఈజ్ మై వీక్నెస్. నేను దేవుడిని వెంబడించడం ఏంటి? ఇంత కష్టంలో కూడా దేవుడిని ఎలా వెంబడిస్తున్నావు నువ్వు చెప్తే ఏం చెప్పాలి తెలుసా? ఇట్ ఈజ్ మై వీక్నెస్. వాక్యమును నేను ఆచరించకుండా నేను ఉండలేను. ఐ కాంట్. ఇట్ ఈజ్ మై వీక్నెస్ టు డూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ బలహీనత ఎంతో బలం తెలుసా అండి? మనమందరం దేవుని దగ్గర చేతకాని వాళ్ళం అవ్వాలండి. ఏ చేతకాని వాళ్ళం అవ్వాలో తెలుసా? నువ్వు చెప్పింది చేయకుండా ఉండలేనటువంటి చేతకానుండి ప్రభువా. ఇంకా చెప్తే నాకు వేరే తెలియదు, అంత చేతకానుండి. దైవజనుడు ఇలా అన్నాడండి, ఆ మాట నన్ను భలే పట్టుకుంది. నేను చేతగానే ఉన్నాయ్యా, ఎందుకో తెలుసా? నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉండలేను, అది నా బలహీనత. ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఉంటుంది. ఏమండి, ఆ బలహీనత వాళ్ళని సమీపించినప్పుడు వాళ్ళు దాన్ని చేయకుండా ఉండలేరు. కొంతమందికి నోటి మాట బలహీనత, కొంతమందికి ఏమో శరీరేచ్ఛల బలహీనత, కొంతమందికి కనుదృష్టి బలహీనత, కొంతమందికి ఏమో ధనము బలహీనత, కొంతమందికి ఏమో వదరబోతు మాటలు, రకరకాల బలహీనతలు ఉన్నాయి. కొంతమంది స్మోకింగ్ అని, కొంతమంది డ్రింకింగ్ అని. అది చేయకుండా ఉండలేరు. వెన్ దే సీ దట్, అలాగా నీ జీవితంలో బలహీనత ఏమవ్వాలో తెలుసా? దేవుని వాక్యమును నువ్వు చేయకుండా ఉండకుండా ఉండాలి నువ్వు. యు కాంట్ ఎస్కేప్ ఇట్ అండ్ యు షుడెంట్ ఎస్కేప్ ఇట్. జరిగేది ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకుతావు. ఏది నేను చంపలేదు, ఎవరైనా చెప్పినా ఉండే బిజినెస్ లేదు అదే, నన్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ మ్యాటర్. నీ కోసం దేవుడు కదుపుతాడు.
ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆహారాన్ని కురిపించలేదా? ఇదేదో అద్భుతంగా మనం ఏదో చప్పట్లు కొట్టుకుని ఎక్సైట్ అవ్వడానికి కాదు ఇది. నీకు దేవుని కమిట్మెంట్ ఏంటో నీకు తెలియాలి. దేవుని రోషం అది, తన ప్రజల ఎడల దేవుని రోషం. ఇట్స్ నాట్ ఈజీ. సరదా అనుకోమాకండి దేవుడు అని అంటే. అదేదో కాసేపు ఏదో పిక్నిక్కి వచ్చినట్లుగా అమ్మయ్య దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, దేవుడు చేస్తాడు. నో, వెన్ యు నో గాడ్, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? అది అసలు నీకు పాయింటే కాదు అసలు అది. లెట్ గాడ్ కన్విక్ట్ us, లెట్ ద హోలీ స్పిరిట్ కన్విక్ట్ us. పరిశుద్ధాత్మ ఈ ప్రజలను పొదగండి అయ్యా. మీ ప్రణాళికలో ఉన్న బిడ్డలు నీ చిత్తం లేకుండా వీళ్ళు ఇక్కడ లేరు. వీరి జీవితాలలో మీ చిత్తం కానిది ఏదైనా ఉంటే దహించి వేయండి. ఎందుకంటే నా జీవితంలో మీరు చేశారు కదా. ఒకప్పుడు నేను బలహీనుండే కదా, కానీ దినాన మీరు చేసిన సహాయాన్ని బట్టి ఏదైనా ఇలా ఉన్నాం మేము. వి గివ్ యూ ద గ్లోరీ లార్డ్. అందుకని మనకేదో వచ్చింది, మనం ఏదో అనుకున్న జరిగింది కాదు. వి స్టాండ్ ఫర్ ద లార్డ్. మనం దేవుని కొరకు నిలబడదాం. మనం దేవుడు చూస్తున్నాడు. తన వాక్యమును వినేవాళ్ళు కాదండి, తనని ఆచరించేవాళ్ళు ఎంతమంది. ఈరోజు మీరు నేను చెప్పగలమా, ప్రభు అని వాక్యాన్ని నేను పాటిస్తాను. మనుష్య జ్ఞానముతో లాభాన్ని ఆపేక్షించి వాక్యాన్ని పాటించటం కాదు. నిర్మలమైన హృదయం కలిగి, త్యాగపూరితమైన మనస్సు కలిగి, యథార్థమైన మనస్సు కలిగి, ఇదిగోనయ్యా నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను ఎలా జరిగించాను ఒక్కసారి చూడు, జ్ఞాపకం చేసుకో. దేవుడు మర్చిపోతాడు అనుకున్నారా? నెవర్. పరిచర్య చేయడం చేత చేసిన మేలును ఉపకారమును మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీకు దేవుడు తెలియాలి. ప్రార్థన చేసుకుంది. ప్రభు బలలో చేవేసేవాళ్ళు ప్రార్థన పూర్వకంగా సిద్ధంగా ఉండండి.